శుభం వ్యాధసి గురుభ్యో నమః. మకర రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకరంలోకి వచ్చినప్పుడు అంటే మకర ద్వితీయ స్థానంలో రాహు, తృతీయంలో శని కుజుడు, చతుర్థంలో రవి ప్లస్ బుధుడు, పంచమంలో శుక్రుడు స్వక్షేత్రము, షష్ఠ స్థానంలో బృహస్పతి, అలాగే మకరానికి అష్టమ స్థానంలో కేతువు కూడా కనిపిస్తున్నాడు. మకర రాశి వారికి ఒక ప్రెషర్ అనేది ఉంటుంది. ఉద్యోగరీత్యా చూసినా, వ్యాపారరీత్యా చూసినా ఒక తెలియని ప్రెషరు, అంటే ఆన్సర్ తెలిసింది కూడా ఆన్సర్ ఎత్తుక్కోవడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వకుండా మానసిక ఒత్తిడి పొందే పరిస్థితితో కనబడతారు. మీకు అర్థమైందో లేదని చెప్పింది మరొకసారి చెప్తానండి. గమ్యం తెలుస్తుంది, కానీ గమ్యానికి ఎలా వెళ్ళాలో కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇది పరిస్థితి మకర రాశి వారికి ఈ యొక్క 15 రోజుల్లోని. ఓకే, అంచేత ఉద్యోగం అంటే పలానా పని చేస్తే పలానా ఉద్యోగం వచ్చేస్తుంది, మీకు వచ్చేసింది, కానీ అది తీసుకోవడానికి మీ దగ్గర ఎలా వెళ్ళాలని మీకు తెలియదు అన్నమాట. అలా కన్ఫ్యూజన్ పెడతాడు. అంచేత ఆర్థికంగా మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి, అలాగే కొత్త వ్యాపారాల్లో కూడా కాలు పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఇప్పుడున్న ఈ కన్ఫ్యూజన్ స్టేజ్లోని శనీశ్వరుడు 3వ ఇంట్లో ఉన్నాడే కానీ కుజుడు కలిసాడు కాబట్టి వాడికి బలం తక్కువ ఉంది. దాని మూలాన శనీశ్వరుడు వల్ల మనకు లాభం ఏమి ఉండదు. సెకండ్ హౌస్లో రాహు ఉన్నాడు కాబట్టి రాహు కుటుంబపరంగా కొన్ని సమస్యలు తీసుకొస్తుంటాడు, కుటుంబాలను దూరంగా పెడుతుంటాడు. ఇవన్నీ ఒక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు బాగా కనబడతాయి. శుభవార్తలు వినడానికి అవకాశం కనబడదు. శుభమైన కార్యక్రమాలు కూడా పెద్ద పాల్గొనదు. ఐసోలేటెడ్ అయినట్టుగా ఉంటారు మకర రాశి వారు ఈ యొక్క 15 రోజులు. ఎవరితో సంబంధం లేకుండా ఏం చేసినా వర్కౌట్ కాకుండా, పదవి వచ్చిందనుకోండి, పదవి వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేయాలో తోచదు. ఉద్యోగం వచ్చిందనుకోండి, ఉద్యోగం వచ్చేస్తుంది, బెంచ్ మీద కూర్చోబెడతాడు, ఏం చేయాలో తోచదు. అంటే ఉద్యోగం ఉంటుంది కానీ బెంచ్ మీద కూర్చోబెడతాయి, అక్కడ ప్రాజెక్టులు లేవని. ఈ రకంగా ఒత్తిళ్ళు 3 రకంగా ఉంటాయి మకర రాశి వారికి ఈ 15 రోజులు. ఇక ఏం చేయాలో తోచిన పరిస్థితిలో ఉంటారు. ట్రేడింగ్ కూడా చేయడానికి అవకాశం లేదు. అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకున్న విద్యార్థులు కూడా ఇది సరైన సమయం కాదు. విద్యార్థులుగా ఉన్న విదేశాల్లో ఉన్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నం కూడా కన్ఫ్యూజన్ స్టేజ్లోనే ఉంటుంది. అంటే మకర రాశి వారికి ఈ 15 రోజులు కొంత కన్ఫ్యూజన్ స్టేజ్, పెద్ద చెప్పుకోదగ్గ డెవలప్మెంట్స్ అయితే కనిపించవు, న్యూట్రల్గానే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోని మళ్ళీ కొత్తగా చెప్తే ట్రేడింగ్ చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా అలా అనుకున్నప్పుడు, విశేషంగా ఏమైనా చేయాలనుకుంటే మాత్రం ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ మాత్రం చిన్న పిస బెనిఫిషియల్గా కనబడుతుంది. వాళ్ళు అందులో ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కమ్యూనికేషన్ చేసే కేతు ఎవరో అష్టంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క కేతు యొక్క ప్రభావం వల్ల కొంతవరకు అండి తెలియకుండానే ఎప్పుడూ పూర్వాశ్రంలో చేసిన కొన్ని పొరపాట్ల వలన చిన్న మైన్యూట్ ఆపరేషన్ చేసుకునే అవసరం ఉంటుంది. ఉదాహరణకి చెప్తాం, మీ సిగరెట్ తాగే అలవాటు ఉందనుకుంటాం, ఎప్పుడో మేము వదిలేసామంటే 20 ఏళ్ళు అయిపోయిందంటాం. ఇప్పుడు దాని ప్రభావం ఇప్పుడు చూపించి ఏదో చిన్న మైన్యూట్గా చిన్న కటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడో ఏదో చేసిన దానికి ఇప్పుడు చిన్న పిసరు మైన్యూట్ ఆపరేషన్లో కటింగ్ జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం విశేషంగా శనీశ్వరుడికి అభిషేకం చేసుకోండి. రాహు కేతులు కూడా విశేషంగా పూజ చేసుకోండి, అభిషేకం చేసుకోండి. కొంత ఊరటగా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.